ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైంది. అధికారిక విడుదల తేదీ కంటే ముందే అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటల నుండి షోలు మొదలయ్యాయి. పుష్ప 2 మూవీ డిసెంబర్ 4వ తేదీని థియేటర్లో విడుదలైంది. పుష్ప 2 మేకర్స్ తాజాగా డే 1 కలెక్షన్స్ అంటూ మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టుగా చెబుతున్నారు. పుష్ప 2 మేకర్స్ తాజాగా డే 1 కలెక్షన్ అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్ అంటూ ప్రకటించారు. అయితే సినిమా 2 రోజుల నుండి థియేటర్లలో ఆడుతుంటే ఒక్కరోజు లెక్కలంటారేంటి అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. డిసెంబర్ 4, 5 తేదీలు కలిపి ఒక్కరోజు ఎలా అవుతుంది? డిసెంబర్ 4న ప్రదర్శితమైన షోల కలెక్షన్స్ కూడా కలిపి డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అని ఎలా ప్రకటిస్తారు? ఇవి ఒకరోజు లెక్కలా, 2 రోజుల లెక్కలా? ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఏపీ, తెలంగాణ తర్వాత తెలుగు సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది కర్ణాటకలో. అక్కడ అసలు బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ జీవో వచ్చింది. మరోవైపు మలయాళంలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో బుక్ మై షో చూస్తే తెలిసిపోతుంది. గో గ్రీన్ అన్నట్టుగా మొత్తం గ్రీనే చూపిస్తున్నారు. ఇప్పుడు హిందీ బెల్ట్లో 72 కోట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు. నైజాంలో 30 కోట్లతో సరికొత్త రికార్డ్ అని చెప్పేశారు. అంటే నైజాం, హిందీ బెల్ట్ కలిపితే ఈ సినిమా 100 కోట్లు రాబట్టినట్లు. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి సుమారు 194 కోట్లు వచ్చినట్లు. ప్రీ సేల్స్లోనే ఈ సినిమా 100 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే ఇంతకు ముందు ఓ నిర్మాత చెప్పినట్లుగా పబ్లిసిటీ కోసమే ఇలా పోస్టర్ రిలీజ్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఈ పోస్టర్ చూసిన వారంతా పబ్లిసిటీ లెక్కలో మాకొద్దు, ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎంత పబ్లిసిటీ కోసమైతే మాత్రం ఇలా ఫిగర్స్ వేసి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టాలని చూడటం ఏంటో ఆ మేకర్స్కే తెలియాలి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. అసలు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని అంటున్నారు. డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు కదా. అసలు ఈ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలైంది, టికెట్ల రేట్లు ఎంత అనేది కూడా చెప్పగలరా? అప్పుడు ఇతర సినిమాలతో పోల్చుకొని రికార్డ్ అని ప్రకటించాలంటున్నారు. అదేం లేకుండా ఇండియన్ సినిమాలోనే హిస్టరీ క్రియేట్ చేసిందని ఎలా ప్రకటిస్తారు? మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తేనేమో అబ్బే అదేం లేదు, పబ్లిసిటీ కోసమే చేశామని చెప్తారంటూ మేకర్స్ పై విమర్శకులు సైతం మండిపడుతున్నారు.